Remember, here's grace. There were millions dying in sin when He saved me. Amen. Who was I that He should save? గుర్తుంచుకోనండి, ఇక్కడ కృప ఉన్నది. ఆయన నన్ను రక్షించినప్పుడు లక్షలాది మంది పాపములోనే మరణించారు. ఆయన నన్ను రక్షించుటకు నేను ఏపాటివాడను? He had a purpose saving me, and I'm determined to carry out that purpose. Amen. I don't care. It may be my end, maybe pretty soon now. Oh, Lord. But whatever it is, I'm still anchored. Never changed it. ఆయన నన్ను రక్షించుటలో ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు, మరియు ఆ ఉద్దేశమును నెరవేర్చాలని నేను నిశ్చయించుకున్నాను. నేను లెక్క చేయను, అది నా అంతము కావచ్చును. బహుశా ఇప్పుడది చాలా సమీపంగా ఉండవచ్చును. కాని అది ఏమైనప్పటికీ నేనింకనూ లంగరు వేయబడి ఉన్నాను. అది ఎన్నడూ మారదు. Mr. Eisler said to me that day going up the road, he said, Billy, in all this trouble, did you keep your religion? నేను ఆ రోడ్డు మీద వెళ్ళుచుండగా ఆ దినమున శ్రీ ఐస్లర్ నాతో ఇట్లా అన్నాడు. అతడు అన్నాడు, బిల్లీ, ఈ శ్రమలన్నిటి మధ్యలో నీవు నీ భక్తిని కాపాడుకున్నావా? I said, no, sir, it kept me. My anchor held. That's right. I never kept it, it kept me. I can't keep it. There's no way for me to do it, but it keeps me. That's it. నేను చెప్పాను, లేదయ్యా, అదే నన్ను కాపాడినది. నా లంగరు పట్టుకొని ఉన్నది, అది నిజము. నేనెన్నడూ దానిని కాపాడలేదు, అదే నన్ను కాపాడినది. నేను దానిని కాపాడలేను, నేను దానిని చేయగల మార్గమే లేదు, కాని అదే నన్ను కాపాడినది. అవునండి. He had a purpose in saving me. There were millions in sin when I come to Him, but He saved me. He had a purpose in doing so. నన్ను రక్షించుటలో ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నేను ఆయన దగ్గరికి వచ్చినప్పుడు లక్షలాది మంది పాపములో ఉన్నారు, కాని ఆయన నన్ను రక్షించాడు. ఆయనట్లు చేయుటలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. Christ's death was an absolute to the fear of it. Christ's death settled the question. Amen. When that bee of death stung Him and anchored that stinger. మరణ భయమునకు క్రీస్తు యొక్క మరణము ఒక సంపూర్ణత అయ్యున్నది. మరణమనే ఆ కందిరిగా ఆయనను కుట్టి మరియు ఆ ముళ్ళును గుచ్చినప్పుడు క్రీస్తు యొక్క మరణము ఆ ప్రశ్నను పరిష్కరించినది. Something about it to read His word and something in your heart you long to be like Him. You're certain. దాని విషయమై ఏదో ఉండి ఉన్నది. ఆయన వాక్యమును చదవాలని ఉంటుంది, మరియు మీ హృదయములో ఏదో ఉంటుంది. ఆయన వలె ఉండాలని మీరు కోరుకుంటారు. మీరు నిశ్చయతతో ఉంటారు. It's like the absolute to the Christ, the absolute to the Christian is like it's like the anchor in the ship. Yes. You got to have an absolute. అది క్రీస్తుకు సంపూర్ణత వలె క్రైస్తవునికి ఒక సంపూర్ణత వలె ఉన్నది. అది ఎలా ఉన్నదంటే అది ఓడకు లంగరు వలె ఉన్నది. అవును, మీరొక సంపూర్ణతను కలిగి ఉండవలసి ఉన్నది. And if Christ is your absolute, it's like the anchor that when the sea is very rough and the ship is about ready to sink and you only one hope you have is cast anchor. మరియు క్రీస్తు మీ సంపూర్ణత అయిన ఎడల అది ఒక లంగరు వలె ఉంటుంది. అప్పుడు నీవు సముద్రము చాలా బీభత్సంగా ఉండి మరియు ఓడ మునిగిపోవుటకు సిద్ధంగా ఉన్నప్పుడు మరప్పుడు మీకున్న ఒకే ఒక్క నిరీక్షణ ఏదనగా లంగరు వేయటమే. And then if the ship is tossing, see if the anchor will hold the ship. You know, we got a song. I forget the author's name now, but my anchor holds. మరియు పిదప ఆ ఓడ అటూ ఇటూ కొట్టుకుని పోవుచున్న ఎడల ఆ లంగరు ఓడను పట్టి ఉంచుతుందో లేదో చూడండి. మీకు తెలుసు కదా, మనకొక పాట ఉన్నది. ఆ రచయిత పేరు నేనిప్పుడు మర్చిపోయాను, కాని అది నా లంగరు పట్టి ఉంచుతుంది అనే పాట అయి ఉన్నది. Like the little boys we many times thought flying the kite. You couldn't see nothing, but he had the string and a man passed by and said, "What are you doing, sonny?" మనము చాలా సార్లు అనుకున్నట్లే అది పతంగిని ఎగిరివేయుచున్న ఆ చిన్న పిల్లవాడి వలె ఉన్నది. మీకేమీ కనపడదు, కాని అతడు దారాన్ని కలిగి ఉన్నాడు. మరియు అటుగా వెళ్ళుచున్న ఒక వ్యక్తి ఇట్లా అన్నాడు, బాబు, నీవేమి చేస్తున్నావు? అతడు ఇట్లా అన్నాడు, నేను నా పతంగిని ఎగరవేస్తున్నాను. అందుకతడు, నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అడిగాడు.
దారం అని ఆ పిల్లవాడన్నాడు. Where's the kite? But I don't see it. Well, how do you know you're flying a kite? మరి ఆ పతంగి ఏది అని అడిగాడు. ఇంకా ఇట్లన్నాడు, నాకది కనబడ్డం లేదు. సరే, నువ్వు ఒక పతంగిని ఎగరవేస్తున్నట్లు నీకైనా ఎలా తెలుస్తుంది? I can feel it. See, at the end of that string, there was an absolute. That his little way, that kite was his absolute, so he could say he was flying a kite. అందుకా పిల్లవాడు, ఆ అనుభూతి నాకు తెలుస్తుంది, అది లాగుచున్నది అని అన్నాడు. చూశారా, ఆ దారం చివరన ఒక సంపూర్ణత ఉన్నది. అతని విధానంలో ఆ పతంగే అతనికి సంపూర్ణత. కాబట్టే అతడొక పతంగిని ఎగిరివేయుచున్నాడని అతడు చెప్పగలిగాడు. So he couldn't see it, but he had a hold of something that had a hold of it. అతడు దానిని చూడలేకపోయినప్పటికీ దానిపై పట్టును కలిగి ఉన్న దేనిపైనో అతడు పట్టును కలిగి ఉన్నాడు. That's the way a man when he's born again of the Holy Spirit. He's got a hold of something. He's got an anchor out under. And the storms doesn't shake him. He knows he's all right. He's anchored. All right. ఒక మనుష్యుడు తాను పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించినప్పుడు అతడి విషయం అలాగే ఉండును. ఆ ఆవరణ ఒక లంగరు కలిగి ఉన్నట్టి ఏదో ఒక దానిపైన అతడు ఒక పట్టును కలిగి ఉన్నాడు. మరియు ఆ తుఫానులు అతన్ని కుదిపివేయవు. తాను మంచిగానే ఉన్నాడని అతడు ఎరిగి ఉన్నాడు. అతడు లంగరు వేయబడి ఉన్నాడు. అది సరియే. Now, if we are in our little bark, floating across life's solemn main, as the great poet said, that ఆ గొప్ప కవి చెప్పినట్లుగా ఇప్పుడు మనము చిన్న బెరడులో ఉండి జీవిత యాత్రలో తేలుచున్నాము. life is not an empty dream. జీవితం అనేది వట్టి కల కాదు. The soul is dead that slumbers. మరియు కునుకుపాటు పడే ఆత్మ మరణించును. Things are not what they seem. మరియు అగుపించే విధంగా సంగతులు లేవు. Life is real and life is earned. జీవితం వాస్తవమైనది మరియు జీవితం విలువైనది. Its grave is not its goal. మరియు దాని గమ్యం దాని సమాధి కాదు. Or dust thou to dust return. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవుదు It was not spoken of the soul. అని ఆత్మను గూర్చి చెప్పబడలేదు.